నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన అడెల్లిపోచమ్మ గంగనీళ్ల జాతర, వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. కాకా వెంకటస్వామి సేవలు మరవలేనివి, అదనపు కలెక్టర్. నిర్మల్లో ఘనంగా కొనసాగుతున్న శరన్నవరాత్రోత్సవాలు, మండపాల వద్ద కుంకుమార్చనలు, అన్నదానాలు. అమ్మా నీకు శరణమే, ఘనమైన పూజలే, తల్లి నీకు శరణు మమ్ము చల్లంగా చూడవే అంటూ అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర నయనానందభరితంగా ప్రారంభమైంది. వేలాది భక్తుల సమూహం వద్ద అడెల్లిపోచమ్మ ఆపణలతో గంగనీళ్ల స్నానానికి భక్తులు అడెల్లి గ్రామం నుండి బయలుదేరారు. సారంగపూర్ మండలి ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర శనివారం భక్తుల శరణ కోసం మధ్య దిలాబార్పూర్ మండలి సాంఘిక గ్రామాల గల గోదావరిలో ఆభరణాల స్నానానికి భక్తులు భక్తి ప్రమత్తుల మధ్య ఊరేగింపుగా తరలించారు. శనివారం ప్రారంభమైన ఈ జాతర ఆదివారం సాయంత్రం వరకు కొనసాగనుంది. సాంఘిక గ్రామంలోని శనివారం బస్ చేసి అనంతం తిరిగి ఆభరణాలు శుద్ధి చేసుకుని అడెల్లి గ్రామానికి రానున్నారు. అడెల్లి నుండి సాంఘిక గ్రామం వరకు జరిగే ఆభరణ శోభయాత్రను వీక్షించేందుకు నిర్మల్ జిల్లాలోనే కాకుండా నిజామాబాద్, ఆదిలాబాద్, మహారాష్ట్ర, కరీంనగర్, వరంగల్ తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గంగనీళ్ల జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ మహాపోచమ్మ దేవాలయంలో మరి ప్రతి సంవత్సరం ఏటా వస్తున్నటువంటి జాతర గంగనీళ్ల జాతర. ఈ గంగనీళ్ల జాతర విశేషం ఏంటంటే అమ్మవారి ఆభరణాలు దేవాలయం మధ్య నుండి స్వామి అనే గోదావరికి నదీ తీరానికి పక్కన ఉన్నటువంటి నదీ తీరానికి వెళ్ళి అక్కడ శుచి చేసుకొని మళ్ళీ దేవాలయానికి వచ్చి ఆ అమ్మవారి గోదావరి పవిత్రమైనటువంటి నీటితో జలాభిషేకం చేస్తేనే ఈ గంగనీళ్ల జాతర ఉంటుంది. ఈ జాతరలో మహా వైభవంగా చుట్టుపక్కల ప్రాంతం అందరూ కూడా మన అడెల్లి గ్రామము, సారంగాపూర్ మండల్, నిర్మల్ జిల్లా ప్రాంతమే కాక మన
చుట్టుపక్కల ఉండే 4-5 మండలాలు కానీ, నిర్మల్ జిల్లా కానీ, పక్క జిల్లా కానీ, పక్క రాష్ట్రాలు, మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మరి ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కొరకై జాతరలో దాదాపు విశేషంగా 1,00,000 నుండి 1,50,000 మంది పాల్గొంటారు. అదే చాలా విశేషమైన జాతర. నిర్మల్ జిల్లా కేంద్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా అన్ని మండపాల వివిధ పూజా కార్యక్రమాలతో పండుగ వాతావరణం నెలకొంది. విద్యుత్ దీపాల అలంకరణ మధ్య వేద పండితుల మంత్రోచ్చారాల వద్ద అమ్మవారి పూజలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ప్రియదర్శన లయన్స్ క్లబ్ వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి విద్దం వద్ద శుక్రవారం రాత్రి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. అలాగే రామరావు బాగు, బంగల్పేట్, సోమవారపేట్, బుధవారపేట్, వెంకటాద్రిపేట్, ఎన్టీఆర్ మార్గ్, ఇంద్రనగర్, నగరేశ్వరవాడ, బాగలవాడతో పాటు పలు కాలనీలు కలిపిన దుర్గమ్మ చింత పలు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం ఈదుగాన్లోని శివరామాంజనేయ, చింతకుంట, పింజారుగుట్ట తదితర మండపాల వద్ద భక్తులు మహానప్రసాదం చేశారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ గ్రామంలో శనివారం దుర్గమ్మపల్లి ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహంతో గ్రామంలోని పలు వీధుల గుండా పల్లెకి ఊరేగింపు సాగింది. అమ్మవారి మాలాదాన స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మనామస్మరణ చేస్తూ పల్లకిలో పాల్గొన్నారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా పసుపు కుంకుమ చందనము పాలభిషేకం, ఎర్రని గాజులతో పువ్వులతో నిన్ను కొలిచాము. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు. అమ్మా పున్నమి పుట్టిలు ఆ కళ్ళు చూడు. అమ్మా ముక్కోటి మెరుపుల మోము చూడు. అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, నీ అడుగులే తాళాలు. అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు. అమ్మా రేకుల్ని దాటిన కీర్తి చూడు. 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు. మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. నీ పాద సేవయే మాకు పుణ్యం, అమ్మా నీ చూపు సోకితే జన్మధన్యం. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా.
వరమై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు ప్రారంభించారు. సిపిఓ జీవరత్నం, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, అంబాజీ, శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అర్గాన వర్గాల కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్రం అయ్యపాలయంలో దేవీ శరణార్థులు పురస్కరించుకుని లలితాదేవాలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుంకుమార్చన విశిష్టను భక్తులు వివరించారు. ఆలయ ధర్మకర్తలలో వినోద మురళీరెడ్డి, గురుస్వామి నవ్యమూర్తి, కోశాధికారి స్వామి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. नैवेद्यं परिकल्पयामि नाभ्यायासि अंतरिक्षगुं शेषो योगा अकल्पयन्नः ओम नाराय स्वाहा अपाराय स्वाहा ध्यानाय स्वाहा ध्यानाय स्वाहा सर्वाधिज्ञं कुबेराय वैष्णवाय महाराजाय नमः। ओम अघोरेभ्यो अत घोरेभ्यो घोर घोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तुरुद्रूपेभ्यः। ओम కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు సునీతారావు జరిగే బతుకమ్మ వేడుకల్లో నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు అల్లూరు కృష్ణవేణి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు టి లక్ష్మి, పట్నా అధ్యక్షుడు పరాంకుశం వాసయ్య తదితరులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ కోరటాలు వేశారు.
అంతర్రాష్ట్ర పెయింటర్స్ అసోసియేషన్ సభ్యత్వం తీసుకోవాలని ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ అన్నారు. శనివారం సమావేశం నిర్వహించారు. యూపీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన పెయింటర్స్ తక్కువ ధరలతో పెయింటింగ్ వేయడం స్థానికంగా ఉన్న పెయింటర్లు ఉపాధి కోల్పోతున్నారన్నారు. ఇతర రాష్ట్రాల పెయింటర్లు సభ్యత్వం తీసుకున్నట్లయితే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. స్థానికంగా ఉన్న పెయింటర్లతో కలిసి పనుల ధర నిర్ణయించుకోవాలని కోరారు. అధ్యక్షులు ముగిలి సాయన్న, ఉపాధ్యక్షులు నసీర్, కార్యదర్శి సాపట్ కుమార్, స్వామి కోశాధికారి ప్రకాష్, ఆసిఫ్, అజయ్, నవీన్, సంతోష, రమేష్ తదితరులు పాల్గొన్నారు. पेंटर ऐक्यता वर्धिल्लाली पेंटर ऐक्यता वर्धिल्लाली पेंटर यूनियन जिंदाबाद पेंटर यूनियन जिंदाबाद एआईटीयूसी जिंदाबाद एआईटीयूसी जिंदाबाद पेंटर ऐक्यता वर्धिल्लाली पेंटर ऐक्यता वर्धिल्लाली पेंटर ऐक्यता वर्धिल्लाली एआईटीयूसी जिंदाबाद एआईटीयूसी जिंदाबाद वर्धिल्लाली पेंटर कार्मिक ऐक्यता वर्धिल्लाली एआईटीयूसी जिंदाबाद एआईटीयूसी जिंदाबाद एआईटीयूसी ఇక్కడ ఉన్నటువంటి పెయింటర్స్కు పని లేకుండా పరిస్థితి ఉన్నది. ఎంపీ, యూపీ, రాజస్థాన్ నుండి వచ్చినటువంటి కార్మికులు ఇక్కడ అంటే యూనియన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు రేట్లను నిర్ణయించి వాళ్ళ సొంతంగా రేట్లను నిర్ణయించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు పని లేకుండా చేయడం జరుగుతుంది. అయితే పనికి మేము ఆబ్జెక్షన్ చెప్పడం లేదు. వాళ్ళు పని చేస్తుంటే ఏ వర్కర్ అయినా అని భారతదేశంలో ఎక్కడికి పోయినా అని వాళ్ళు పని చేయొచ్చు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. ఇక్కడ ఉన్నటువంటి యూనియన్లో సభ్యత్వం తీసుకోవాలి. లేకుంటే వాళ్ళు యూనియన్ పెట్టుకోవాలి. వాళ్ళు యూనియన్ మెంబర్షిప్ చేసుకోవాలి. వాళ్లకు కావాల్సినటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ వాళ్లకు ఏదైతే ఈ యొక్క మన బిల్డింగ్ అంటే భవన నిర్మాణ సంక్షేమ చట్టం వర్తించే విధంగా వాళ్ళు చేసుకోవాలి. కానీ వాళ్ళు యూనియన్ లేదు, వాళ్లకు భవన నిర్మాణ సంక్షేమ చట్టం లేదు, వాళ్ళకి ఎటువంటి గ్రాట్యుటీ లేదు, పిఎఫ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు కూడా దోపిడీకి గురవుతుండ్రు. మేము ఇప్పుడు ఏమంటున్నామంటే ఇక్కడ ఉన్నటువంటి మా పెయింటర్ వర్కర్స్ యూనియన్ ఈ గత 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, మీరు మన పెయింటర్ వర్కర్స్ యూనియన్ సభ్యులు కాండి. మీరు ఈ పెయింటర్ యూనియన్ సభ్యులు ఏదైతే యూనియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో ఫాలో కండి. ఏదైతే పెయింటర్ యూనియన్ ఏదైతే రేట్ డిక్లేర్ చేస్తారో ఆ రేట్ల ప్రకారం చేయండి. అయితేనే మీకు మాకు సఖ్యత ఉంటుంది. లేకుంటే మాకు పని లేకుంటే మాత్రము ఇక్కడ ఉన్నటువంటి పెయింటర్స్ మరి పెయింటర్ యూనియన్ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మరి దాని కొరకు వాళ్ళే బాధ్యులు ఉంటారు. దీని కొరకు మేము తొందరలోనే జిల్లా కలెక్టర్కు అదేవిధంగా గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టరు గౌరవనీయులైనటువంటి ఎస్పీ గారికి కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి అంటే వేరే రాష్ట్రాలు వచ్చినటువంటి కార్మికులు వాళ్ళు యూనియన్ సభ్యత్వం తీసుకోవాలని మరీ పదే చెప్పడం జరుగుతుంది. జిల్లాలోనే మొదటి లా డాక్టరేట్ సాధించిన ఉర్దూ ఎస్జిటి ఉపాధ్యాయుడు సాజిద్ మేరాజ్ను డిఓ రవీంద్రెడ్డి అభినందించారు. సాజిద్ పట్నంలోని గాలిపేట ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని న్యాయశాస్త్రంలో PhD పూర్తి చేసి డాక్టరేట్ పొందిన మొదటి వ్యక్తి. ఇండియన్ కాన్స్టిట్యూట్ డెవలప్మెంట్, జ్యుడిషియల్ అండ్ పిటిషన్ ఏ క్రిటికల్ స్టడీ అనే అంశంపై PhD రీసెర్చ్ పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఈ కార్యక్రమంలో TSPTO మేవా జిల్లా అధ్యక్షుడు షబ్బీర్ అలీ, STU రాష్ట్ర సూర్యాధ్యక్షుడు జుట్టు గజేందర్, రాజేష్ నాయక్, సురేందర్, మసియుద్దీన్, సర్ఫరాజ్, అన్సార్, భూమన యాదవ్, జయలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దీక్ష డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ ఘనంగా పూజలు నిర్వహించి సంబరాల్లో భాగంగా కోలాటాలు, నృత్యాలు విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా పాల్గొన్నారు. కళాశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటరెడ్డి, ప్రమోదరావు, ప్రిన్సిపాల్ ఎం శ్రీధర్, అధ్యాపకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ప్రారంభమైన అడెల్లిపోచమ్మ గంగనీళ్ల జాతర, వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. కాకా వెంకటస్వామి సేవలు మరవలేనివి, అదనపు కలెక్టర్. నిర్మల్లో ఘనంగా కొనసాగుతున్న శరన్నవరాత్రోత్సవాలు, మండపాల వద్ద కుంకుమార్చనలు, అన్నదానాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం.